హలో గైస్, ఈరోజు కొంచెం లేట్గా అయితే నిద్ర లేసాను. పొద్దున్నే కదా, మార్నింగ్ 8 అయితే అయ్యింది లేచేటప్పటికి. ఇంకా వెంటనే లేవగానే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం విటమిన్ డి తీసుకుందామని చెప్పి డాబా మీదకి అయితే ఎక్కాను. ఎండ బాగానే ఉంది కానీ ఫుల్ చల్లగా అయితే ఉంది. ఇంక ఈ చలిలో పక్కన దూరంలో ఉన్న అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పొద్దున్నే లేచి పైకి వచ్చి ఆ టెర్రస్ మీద కొంచెం విప్పింగ్ అన్నీ చేసుకుంటున్నారు, ఎక్సర్సైజులు. ఇంకా తర్వాత ఎక్కువ చేసింది ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ చేసేసి ఏదో ఒకటి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా చూద్దామని చెప్పి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే ఏదో ఒక సినిమా వచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందిలే అని చూస్తా కూర్చున్నాను. అంతలో మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చాను. లంచ్ చేసి రాగానే మా రూమ్మేట్ అయితే ఇంటికి వెళ్ళిపోతుందని చెప్పి వెంటనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు. అర్జెంటుగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడో నాకు అది తెలీదు. ఇంకా తన్ని కూడా మెట్రో దగ్గర అయితే దింపేసి వచ్చాను. వీడియో ఏం రికార్డ్ అయితే చేయలేదు. ఇంకా దాని తర్వాత మా పక్క రూమ్లో ఉన్న ఫ్రెండ్, బ్రో డికాథ్లాన్కి వెళ్ళొద్దాం ఒకసారి, మా అన్నయ్యకి చెప్పు షూస్ తీసుకోవాలి, రన్నింగ్ షూస్ అని చెప్పి అన్నాడు. సో ఇంకా నాకు కూడా రూమ్లో ఉండి బోర్ కొడుతుందని చెప్పి నేను కూడా బ్రోతో అయితే వెళ్ళిపోయాను డికాథ్లాన్కి. అక్కడికి వెళ్ళాక నాకు ఫస్ట్ ఈ బ్యాట్ స్ట్రోక్ మిషన్ అయితే కనబడింది. ఇంకా స్ట్రోక్ చూస్తా కూర్చున్నాం ఒక 10 నిమిషాలు. ఇంకా తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామా, షూస్ అయితే కనపడినాయి కానీ బ్రోకి అయితే ఏం నచ్చదు. ఇంకా షూస్ గొడవ వదిలేసి పక్కకు వస్తే ఇక్కడ క్యాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క క్యాప్ ట్రై చేసుకుంటూ పక్కనే అద్దంలో తన అందాన్ని చూసుకుంటా కూర్చున్నాడు. ఇంకా తర్వాత పక్కనే టెంట్లు ఉంటే ఇంకా టెంట్లో వచ్చి ఆగం చేసాడు అక్కడ కూర్చొని. ఇంకా దాని తర్వాత ఇంకా కొన్నది లేదు, పెట్టింది లేదు. దగ్గర ఒక 1 అవర్ అయితే టికెత్లో మొత్తం తిరిగేసాం. అక్కడ డంబుల్స్తో ఆడుకోవడం, బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్తో ఆడుకుంటూ అలా 1 అవర్ అయితే వేస్ట్ చేసాము. ఇంకా లాస్ట్గా అటు తిరిగి మళ్ళీ హాస్టల్కి అయితే వచ్చేసాము. ఇంకా హాస్టల్కి రాగానే ఏముంది, నైట్ అయితే అయిపోయింది చాలాసేపు. ఇంకా డిన్నర్ చేసి అమ్మగా పనుకున్నాము. అంతే గైస్.